ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది పరీక్ష టెస్టు మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి కేంద్రం కొత్తగా శాటిలైట్ హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా లేదా అన్నది పరీక్షించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ సైరన్ అలర్ట్ టెస్టు నిర్వహిస్తున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది పరీక్ష టెస్టు మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి కేంద్రం కొత్తగా శాటిలైట్ హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా లేదా అన్నది పరీక్షించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ సైరన్ అలర్ట్ టెస్టు నిర్వహిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది పరీక్ష టెస్టు మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వైశాలి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక అలర్ట్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు లక్షలాది మొబైల్లో ఒక అలర్ట్ అయితే వచ్చి దానికి సంబంధించి ఒక మెసేజ్ కూడా వచ్చింది. అందులో ఏముంది, ఏదైతే కార్యక్రమాలు విపత్తు జరుగుతూ ఉన్న దేశంలో దానికి అలర్ట్ చేసేందుకు మాత్రమే. ఇది ఎవరు భయపడవద్దు, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికి ఎవరికి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విపత్తు నివారణ టెలికమ్యూనికేషన్ ఒక కొత్త యాప్ ఏదైతే విపత్తు సంభవించినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు, ఏదైతే ఇబ్బందులు లేకుండా వారికి సురక్షితంగా తరలించేందుకు ప్రజలే త్వరితరంగా అక్కడ నుంచి వెళ్లే విధంగా ఒక అలర్ట్ ఉద్దేశంతో కొత్త సిస్టమ్ సాసెట్ అనే ఒక కొత్త సిస్టాన్ని అభివృద్ధి చేసింది. దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని అమలు తీరు ఏ విధంగా ఉందని టెస్ట్ మాత్రమే జరిగింది. దీనికి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉండే మెసేజ్ కాబట్టి ఇది ఎవరైతే దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు తుఫాన్లు కానీ విపత్తు జరుగుతుంటాయి దేశంలో. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కానీ, తర్వాత దేశంలో భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇలాంటి విపత్తు కార్యక్రమాలు జరుగుతుంటాయి. విపత్తులను నివారించేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇది ఒక అలర్ట్ గా ఒక సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. దానికి సంబంధించి ఏదైతే విషయాలు ఉన్నావో వాళ్ళకి ప్రజలను అప్రమత్తం చేసే విధంగానే దీన్ని రూపొందించారు. కాబట్టి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదనేది కూడా అందులో మెసేజ్ లో ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అందరి మొబైల్లో ఈ మెసేజ్ వచ్చింది. దీంట్లో ముందే వాళ్ళు హెచ్చరించినట్లు ఏదైతే గతంలో కొన్ని రోజుల నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నా, ఇవాళ ట్రయల్ రన్ గా దాన్ని
ట్రయల్ గా టెస్ట్ చేశారు. అయితే అందరికి ఒకేసారి అలర్ట్ కావడం, ఒకేసారి మెసేజ్ రావడంతో అందరూ అలర్ట్ అయి చాలా మంది మొబైల్లో ఏమొచ్చిందని కూడా చూసుకున్నారు. దానికి సంబంధించి ఆ మెసేజ్ లో ఎవరు భయాందోళన చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది ఏదైతే ఉందో దానికి సంబంధించింది అలర్ట్ మాత్రమే, ఎవరు భయాందోళన చెందొద్దు అనేది కూడా అందులో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి దేశవ్యాప్తంగా ఏదైతే ప్రమాదాలు సంభవిస్తావో దానికి సంబంధించి విషయాలు కానీ అవి ఏదైతే ఉంటావో ముందుగా దానికి సంబంధించి ఎక్కడ విపత్తు జరుగుతుంది, ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి, ఆ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు ఏ విధంగా తీసుకుంటారు, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి. కమ్యూనికేషన్ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలని త్వరగా ఏదైతే ప్రమాదాల నుంచి రక్షించవచ్చు, వాళ్ళ ప్రమాదాల బారిన పడకుండా ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే దీన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి ఇది ఇవాళ అందరికీ దాదాపుగా దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లకి ఇది అలర్ట్ అయింది. కాబట్టి దీన్ని మరోసారి కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. దీన్ని అందరూ బాగా అలర్ట్ అయిన తర్వాత అలర్ట్ అయితే దీన్ని అందుబాటులో తెచ్చి ప్రజలందరూ ఇక్కడ నుంచి ఏదైతే విపత్తు సంభవిస్తావో లేకుంటే తుఫాన్లు కానీ వస్తున్నావో ముందే ప్రజలను అప్రమత్తం చేసే విధంగా దీన్ని ఒక అలర్ట్ చేస్తారు. మొబైల్లోనే మెసేజ్ వస్తుంది. ఇంతకుముందు మనం చూస్తున్నాం, పూర్వకాలంలో అయితే తప్పెట్లు పెట్టి చాటింపులు చేసేవారు. తర్వాత ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అదే మైక్ లో చెప్పడం ఆ విధంగా వచ్చాయి. ఇప్పుడు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో చెప్పాల్సిన అవసరం లేకుండా మొబైల్లో చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మొబైల్, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకేసారి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇలాంటిది అందుబాటులోకి తీసుకురావడం అనేది కూడా ఒక శుభ పరిణామంగానే కేంద్రం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ ఏదైతే అలర్ట్ వచ్చిందో మొబైల్లో అందరికీ మెసేజ్, ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమే. దీనికి సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఎవరికైతే ఏదైనా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఎలాంటి విపత్తు కార్యక్రమాలు వచ్చినా, విపత్తులు సంభవిస్తామని తెలిసినప్పుడు దాన్ని అలర్ట్ చేసే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ఈ సిస్టమ్ ని ఇవాళ ప్రయోగాత్మకంగా ఒకసారి ప్రకటించిన టెలికాం సంస్థ, అదేవిధంగా జాతీయ విపత్తు నివారణ సమస్యలు ఈ విధంగా దీన్ని రూపొందించారు. కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ ట్రయల్ రన్ నడిచింది. వైశాలిని థ్యాంక్ యూ రామకృష్ణ.